చూస్తూనే సంక్రాంతి సీజన్ దగ్గరికి వచ్చేసింది. వచ్చే వారం ఈ పాటికి పండుగ సందడి కనిపిస్తుంది. మరొక వైపు బాక్స్ ఆఫీస్కు కూడా ఆ కళ వచ్చేసింది. ఇక పుష్ప 2 హడావడి కాస్త తగ్గడంతో సంక్రాంతి సినిమాలు దూసుకొస్తున్నాయి. ఇక పండక్కి ప్రేక్షకుల్ని మెప్పించే పనిలో పడ్డాయి. అయితే సంక్రాంతి సినిమాల టార్గెట్ మాత్రం పెద్దగా ఉంది. ఆ టార్గెట్ లిస్ట్ చూసొద్దాం రండి. వీకెండ్ నుంచి బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాల సందడి ప్రారంభం కానుంది. జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ తో పొంగల్ బ్యాటిల్ బిగిన్ అవుతుంది. ఆ తర్వాత లైన్ లో డాకు, సంక్రాంతికి వస్తున్నాం ఉన్నాయి. సంక్రాంతి సీజన్ అంటేనే వసూళ్ల పండగ, రికార్డులు బద్దలయ్యే సీజన్. గత కొన్నేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమకు ఎంతగానో కలిసొచ్చింది. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఆడియన్స్ ఆదరిస్తున్నారు, బ్లాక్ బస్టర్స్ అందిస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఇదే సీజన్ లో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నాసామి రంగా విడుదలయ్యాయి. అన్నీ కూడా భారీ వసూళ్లను అందుకున్నాయి. అయితే హనుమాన్ మాత్రం కనీ విని ఎరుగని రీతిలో 300 కోట్ల మేర వసూళ్లను అందుకొని తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతి సీజన్ లో అత్యధిక వసూళ్లను కొల్లగొట్టిన చిత్రంగా నిలిచింది. వీటి తర్వాత 2020లో విడుదలైన అలవైకుంఠపురంలో 260 కోట్లను రాబట్టింది. రేపు సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాలు, వీటిలో ఈ సినిమా రికార్డులను బద్దలు కొడతాయి అనేది ట్రేడ్ వర్గాల్లో, పరిశ్రమలో ఆసక్తిని రేపుతున్నాయి.